హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ యొక్క కొత్త ప్రాపర్టీతో మేము ముందుకు వస్తున్నాను. ఇది కమర్షియల్ ప్లాట్ ఫర్ సేల్ అండి. ఇది బెంగళూరు హైదరాబాద్ నేషనల్ హైవేకి అలాగే జోగులాంబ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్లో ఈ యొక్క ప్లాట్ అయితే కమర్షియల్ ప్లాట్ సేల్కి వచ్చిందండి. ఈ ప్లాట్ వివరాల్లో వెళ్ళే ముందు ఛానల్ గారి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను చేసే వీడియో ప్రతిదీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. అలాగే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లింకులు కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వాట్సాప్లో ఇవన్నీ దీంట్లో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటానండి. ఇక్కడ చూస్తున్నారు చూడండి, ఇది కమర్షియల్ ప్లాట్. దీని బ్యాక్ సైడ్లో రైల్వే స్టేషన్ చూస్తున్నారు. ఇది డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ గుడ్స్ ఫ్యాక్టరీ కోచ్ ఇవి కూడా మనకి ఇక్కడ జోగులాంబ రైల్వే స్టేషన్కి డెవలప్మెంట్ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ కూడా పెట్టడానికి రెడీ చేస్తున్నారండి. అలాగే రైల్వే స్టేషన్ జంక్షన్ చేయాలని దీనికి ప్రపోజల్ ఉంది. అలాగే ఇది 100 ఫీట్ రోడ్ కూడా చేయాలని ప్రపోజల్ ఉందండి. ఎందుకంటే ఇది రాయచూర్ టు డైరెక్ట్ మనకి శ్రీశైలం అమరావతికి పోయే రోడ్డు. ఇది స్కూల్ జోన్ నియర్ బై, దీనికి ఆపోజిట్లోనే స్కూల్ ఉందని చూడండి. ఇది ప్రయాగ స్కూల్ అనేది ఉందండి. ఇక్కడ అప్ టు 10th క్లాస్ వరకు ఇక్కడ మనకి నియర్ బై లొకేషన్లోనే ఉంది. బిల్డింగ్ చూస్తున్నారు చూడండి. దీనికి ఆపోజిట్లో మనకి ప్లాట్కి ఆపోజిట్లోనే ఇది స్కూల్ జోన్ అనేది ఉండడం ఒకటి అండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి రైల్వే స్టేషన్ ఉండడం కూడా మనకి ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు మనకి ఎక్కడ పోయినా కూడా చాలా రేట్లు అయితే కమర్షియల్ ప్లాట్ చాలా రేట్లు ఉన్నాయండి. ఇది జస్ట్ కేవలం మనకి 3 లక్షల సెంటు ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. సెంటు 3 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుందండి. ఇక్కడ మీరు అన్ని డెవలప్మెంట్స్ చూస్తున్న ఏరియాలోనే మనకి ఇక ప్లాట్ అయితే అందుబాటులో వచ్చింది. ఇక్కడ చూడ రైల్వే స్టేషన్ మీకు గుడ్స్ ఫ్యాక్టరీ కోచ్ ఇది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి కార్తీక మాసంలో కానీ శివరాత్రుల టైంలో కానీ ఇక్కడ ఫుల్ రద్దీగా ఉంటుందండి. ఎందుకంటే జోగులాంబ టెంపుల్ శక్తిపీఠంకి పోయే దారి ఇదే కాబట్టి ఎప్పుడు ఫుల్ బిజీగానే ఉంటుంది. ఇప్పుడు కూడా నార్మల్గా మనకి ట్రాఫిక్ అనేది మామూలుగానే, అంటే పాపులేషన్ అంటే జననివాసం ఎప్పుడు పోతూనే ఉంటుంది. ఇక్కడ బిజినెస్ పెట్టుకుంటే కూడా ఏదైనా హోటల్స్ టైప్లో కానీ మీరు ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే కూడా కమర్షియల్గా ఇది 40 సెంట్లు బాగుంటుంది. మనకి 3 లక్షలు చెప్తున్నారు. కూర్చుంటే తగ్గుతుంది. చుట్టుపక్కల మీకు వెంచర్ కూడా కంప్లీట్ అయిపోయింది కూడా చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఈ యొక్క వెంచర్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే 100 పడకల హాస్పిటల్ కూడా గవర్నమెంట్ కట్టించింది. దీని చుట్టుపక్కలే హౌసింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇల్లు కట్టుకొని ఉంటున్నారండి. చాలామంది వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉంటున్నారు. ఇక్కడ ఉత్తర్ ఫ్రూట్ కూడా మనకి నియర్ బై ఇక్కడ హైవేకి దగ్గరలో ఉంది అని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ షార్ట్ కట్లో మీకు ఉత్తర్ ఫ్రూట్ హైవేకి నేషనల్ హైవేకి ఉండేది ఉత్తర్ ఫ్రూట్స్ ఈ బిల్డింగ్ ట్యాంక్ మధ్యలో చూస్తున్నారు. సో ఇవన్నీ మీకు నియర్ బై లొకేషన్లోనే ఉంది కాబట్టి ఇప్పుడు కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్స్ అనేది ఉంటుందండి. ఇది మీరు తీసుకొని మార్పు చేసుకున్నా కూడా మీకు ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయి. సో ఎందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు. ఇక్కడ చుట్టుపక్కల డెవలప్మెంట్సే మీకు దీనికి కారణం అండి. అలాగే కర్నూలు ప్రతిసారి డెవలప్మెంట్ జరుగుతూనే ఉంటుంది. కర్నూలుకి కొత్త ఇది రావడం జరుగుతుంది. అలాగే హైదరాబాద్ నియర్ బై లొకేషన్, అలాగే బెంగళూరు హైదరాబాద్కి మధ్యలో కర్నూలు, అలాగే జోగులాంబ రైల్వే స్టేషన్ ఇవన్నీ మనకి శాంతినగర్ ఇవన్నీ రాయచూర్ కనెక్టివిటీస్తో మనకి ఉంటుంది. కాబట్టి ఎప్పుడు డిమాండింగ్ ఉండే ఏరియా కాబట్టి ఇక్కడ మీరు ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు, ఏదో వర్క్ పెట్టుకొని. సో ఇవన్నీ మీకు నియర్ బై లొకేషన్లో ఉందండి. సో ఎందుకు ఆలస్యం, స్క్రీన్ మీద నంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరండి. థ్యాంక్ యూ.